వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఆర్నాన్ని తీసుకొని మా ఇంటి దగ్గర ఒక పార్క్ ఉంది, ఆ పార్క్కి వచ్చాము. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఈ పార్క్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, నా ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. అండ్ కుదిరినంత వరకు మనం పిల్లల్ని ఇట్లా నేచర్లో తీసుకొచ్చి ఆడిస్తే వాళ్ళలో ఈ సెన్సరీ డెవలప్మెంట్ అనేది చాలా బాగా జరుగుతుంది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు బాగా ఏడుస్తారు, కొంచెం భయపడతారు. ఏంటి అనేది ఆ వీడియో మీకు చూపిస్తాను. సో ఇవాళ మాతో పాటు మీరు కూడా పార్క్కి రండి, ఎంజాయ్ చేద్దాం. ఈ పార్క్కి తీసుకెళ్ళిన టైంకి ఆర్నాకి కరెక్ట్గా 9 months. ఇప్పుడు ఈ వీడియో వేయడానికి కారణం ఏంటంటే నాకు ఎడిట్ చేయడానికి టైం దొరకలేదు, సో అందుకే ఇప్పుడు వేస్తున్నాను నేను. సో ఆర్నా అప్పటికే నడవడం మొదలు పెట్టేసింది. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసింది. ప్రతీక్, నేను పిల్లతో ఇలా పార్క్కి రావడం మాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ పార్కులు చాలా నీట్గా, చాలా శ్రద్ధగా ప్లాన్ చేస్తారు. ప్రతి విషయం కూడా ఎంత శ్రద్ధ వహిస్తారు అంటే టెక్స్చర్ దగ్గర నుంచి కలర్ వరకు ప్రతిదీ కూడా చాలా కాన్షియస్గా వీళ్ళు ప్లాన్ చేస్తారు. పార్క్స్ చూస్తున్నారు కదా ఎంత క్లీన్గా ఉందో పార్క్ అంతా కూడా. మళ్ళీ చాలామంది పిల్లలు వచ్చి ఆడుకుంటున్నారు. చూసారు కదా వెనకాల పిల్ల ఆర్నా, వీళ్ళందరూ కూడా చాలా చంటి పిల్లలు. మేము ఇప్పుడు వెళ్ళినప్పటికీ ఆర్నా 9 months, ఇంకొక అమ్మాయి 13 months. అంటే నెలల పిల్లలందరూ వచ్చి ఆడుకునే ప్లేస్. అంటే వాళ్ళు ఎంత నీట్గా, ఎంత హైజీనిక్గా ఉంచుతున్నారో మనం చూడాలి. అండ్ ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసి ఏరియాకి ఒక పార్క్ లాగా కడతారనమాట. సో ఇది మాకు దగ్గరగా ఉండే ఒక పార్క్. ఇప్పుడు ఇంకొక పార్క్ కూడా కడుతున్నారు, అది వేరే జోన్ కింద వస్తుంది. ఇలా పార్కులకి వెళ్ళటం వల్ల కూడా పిల్లల్లో చాలా సెన్సరీ డెవలప్మెంట్ ఉంటుంది. అండ్ ఈ నేచర్, కలర్స్, తోటి పిల్లలతో ఆడుకోవడం, దానివల్ల వాళ్ళలో తెలియని డెవలప్మెంట్ అనేది చాలా బాగా జరుగుతుంది. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే పిల్లలకి కొత్తగా ఏదైనా ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు వాళ్ళు చాలా హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు ఇంట్రడ్యూస్ చేయాలని నేర్చుకున్నాను. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా, ఇది నేను ఫస్ట్ టైం ఆర్నాని పార్క్కి తీసుకొచ్చాను. అప్పుడు 8.5 months ఆ ఉయ్యాల్లో కూర్చుంది కదా. అప్పటి వరకు ఎలా ఏడ్చిందంటే ఆర్నా, అసలు ఆ రోజు మూడే బాగాలేదు. ఆ రోజు తీసుకొని వచ్చాను పార్క్కి, అసలు ఎందుకు ఏడుస్తుందా అనేది కూడా నాకు అర్థం కాలేదు. పిల్లలు కొత్త కొత్త ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, కొత్త మనుషుల్ని చూసినప్పుడు వెంటనే వాళ్ళని యాక్సెప్ట్ చెయ్యరు. ఇట్ విల్ టేక్ సమ్ టైం. మనం కూడా వాళ్ళకి కొంచెం టైం ఇస్తే అప్పుడు వాళ్ళు సెటిల్ డౌన్ అయ్యి అప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అండ్ వాళ్ళని చూస్తూ మనం కూడా ఎంజాయ్ చేస్తాము, అదైతే ఫర్ షూర్. అమ్మ అమ్మ చందన, నీ మాస్క్ తీ ఒకసారి. సర్ప్రైజ్ అంటే ఆర్నా కూడా మెల్లగా సెటిల్ డౌన్ అయిపోయింది. ఓకే, ఈ పార్క్లో చాలామంది పిల్లలు వస్తున్నారు, ఈ ప్లేస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని అది ఫీల్ అయ్యి కామ్ అయినట్టుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ పార్క్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటి అంటే వాళ్ళు చాలా శ్రద్ధ వహించారు. ముఖ్యంగా కలర్స్ కానివ్వండి, ప్యాటర్న్స్ కానివ్వండి, సౌండ్స్ వచ్చే గేమ్స్ కానివ్వండి, ఇలా అన్ని విషయాల్లో వీళ్ళు చాలా శ్రద్ధ వహించారు. పిల్లలు బాగా ఎక్కువ కలర్స్కి అట్రాక్ట్ అవుతారు. లైక్ గ్రీన్, బ్లూ, రెడ్, యెల్లో ఇలాంటి బ్రైట్ కలర్స్కి ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో అలాంటి కలర్స్ అన్నీ కూడా ఈ పార్క్లో పెట్టారు. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా గేమ్స్ సౌండ్స్ వచ్చేలాగా ఉన్నాయి. అండ్ కొన్ని గేమ్స్ తిప్పేవిలాగా ఉన్నాయి. అంటే పిల్లలు ఆడుకునే గేమ్స్ అన్నీ కూడా చాలా నీట్గా అరేంజ్ చేశారు ఈ పార్క్లో. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆర్నాకి, ఇప్పుడు ఆర్నాకి ఎంత డిఫరెన్స్ ఉంది అంటే దానంతటా అది ఉయ్యాలు ఊగుతోంది అండ్ అంత బాగా ఎంజాయ్ చేస్తుంది. సో మనం పిల్లలకి ఏది ఇంట్రడ్యూస్ చేసినా కూడా వాళ్ళు చాలా హ్యాపీ మూడ్లో, పాజిటివ్గా ఉన్నప్పుడు మనం ఏది ఇంట్రడ్యూస్ చేసినా వాళ్ళు నేర్చుకుంటారని అయితే నేను నేర్చుకున్నాను పర్సనల్గా. సో మీ పిల్లలు కూడా ఎప్పుడైనా సరే ఇలా పార్క్స్కి తీసుకెళ్ళినప్పుడు కానీ, కొత్త మనుషుల్ని చూసినప్పుడు కానీ సడన్గా భయపడడం కానీ, ఏడవడం కానీ చేస్తారా? చేస్తే ఖచ్చితంగా నాకు కమెంట్స్లో పెట్టండి. అండ్ ఈ పార్క్కి వచ్చినప్పుడల్లా కూడా నాకు ఎంత పర్సనల్గా నేను కనెక్ట్ అవుతున్నానంటే చిన్నప్పుడు నేనైతే విపరీతంగా ఆడేదాన్ని. ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండేదాన్ని కాదు, ఎప్పుడు ఆటలు ఆడుతూనే ఉండేదాన్ని. ఇప్పుడు పిల్లలకి ఈ జనరేషన్లో మేము ఆడుకున్నట్టుగా పెద్ద పెద్ద ప్లే గ్రౌండ్స్ అలాగా చాలా తగ్గిపోయాయి. ఎందుకంటే అన్ని అపార్ట్మెంట్స్, ప్లేసులు చాలా తక్కువగా ఉండటం, పిల్లలకి బయటకు వెళ్ళి ఆడుకోవడానికి అంత స్కోప్ లేకపోవటం వల్ల కూడా వాళ్ళు ఏమీ ఎంజాయ్ చేయటం లేదు బయటకు వెళ్ళి. సో మనం యాజ్ అ పేరెంట్గా వీ హ్యావ్ టు టేక్ దెమ్ అవుట్. ఇలా పార్కులు తీసుకువెళ్ళడం వల్ల వాళ్ళలో బయటికి వెళ్ళి ఆడాలి, ఇంకా నేర్చుకోవాలి అన్న సెన్సరీ డెవలప్మెంట్ కూడా బాగా జరుగుతుంది. అండ్ ఈ పార్క్లో వచ్చేసి ఇప్పుడు ఆర్నా ఆడుతున్న ప్లేస్ అంతా కూడా ఇన్ఫెంట్స్కి అండ్ చిన్న టాడ్లర్స్కి మాత్రమే, చిన్న పిల్లలకి. అండ్ నెక్స్ట్ ఇంకొక పక్కకి ఇంకొకటి ఉంది, అది వచ్చేసి కొంచెం పెద్ద పిల్లలకి అనమాట.
ఈ పార్కులో చంటి పిల్లలు ఆడుకోవడానికి రకరకాలైన గేమ్స్ని పెట్టారు. ముఖ్యంగా 9-10 మంత్స్ నుంచి పిల్లలు లేవడం, నడవడం లాంటివి చేస్తూ ఉంటారు కదా, అందుకు వాళ్ళ హైట్కి సరిపోయేలాగా బొమ్మలు ఏర్పాటు చేశారు. ఆ రింగ్ లాగా ఉంది చూసారా, పిల్లలు అప్పుడే నడవడం, నిలబడడం నేర్చుకున్న పిల్లలు వచ్చి ఆ రింగ్స్ని పట్టుకొని తిప్పడం అవి చేస్తుంటే వాళ్ళకి ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అండ్ వాటిలో కాయిన్స్ లాగా ఉన్నాయి. ఆ సౌండ్కి వాళ్ళు బాగా అట్రాక్ట్ అవుతారనమాట పిల్లలు. ఇక్కడున్న పిల్లలందరూ కూడా భలేగా ఎంజాయ్ చేస్తున్నారు. తిప్పేదైతే ఆర్న చాలా బాగా ఎంజాయ్ చేసింది. అండ్ ముఖ్యంగా ఒక విషయం ఏంటి అంటే, మనము హెలికాప్టర్ పైలటింగ్ మాత్రం చేయకూడదు పిల్లల విషయంలో. అంటే వాళ్ళు ఏది చేస్తున్నా మనం వెళ్ళి వెంటనే అందించేయడం, అది కాదు ఇది కాదని ఇచ్చేయడము, వాళ్ళు తప్పు అని చెప్పి ప్రతిదానికి మనం వాళ్ళని టాంట్ చేస్తుంటే పిల్లల లైఫ్లో ఎప్పుడూ ఏది నేర్చుకోరు. మనం వదిలేయాలి కాస్త ఫ్రీగా, సో దట్ వాళ్ళకి తెలుస్తుంది ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పి. రాంగ్ చేసినప్పుడే కదండి రైట్ విలువ తెలిసేది. ఆర్నాని కూడా నేను అలాగే పెంచడానికి ట్రై చేస్తున్నాను. సో దానివల్ల తను ఇండిపెండెంట్గా 9 months కల్లా ఆర్నా స్టార్టెడ్ వాకింగ్. సో నేను ఇదే చెప్తున్నాను, అడ్వైజ్ ఏమి ఇవ్వటం లేదు ఎవరికి, నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకుంటున్నాను. సో ఇట్లా పార్క్కి తీసుకెళ్ళి పిల్లలతో ఆడిపించినప్పుడు తోటి పిల్లల్ని చూసి చాలా విషయాలు నేర్చుకుంటారు. స్పెషలీ ఇద్దరు పిల్లలు ఉన్న ఫ్యామిలీలో పిల్లలు చాలా తొందరగా నేర్చుకుంటారు. లైక్ ఇప్పుడు నేను మా అక్క ఉన్నాము, నేను మా అక్క దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఎందుకు అంటే ఇద్దరు ఉంటాం కదా ఇంట్లో, అది ఏం చేస్తుంది అని పిల్లలు కాపీ చేస్తారు. యాజ్ అ పేరెంట్గా ఇప్పుడు నేను మా హస్బెండ్ ఏం చేస్తున్నా కూడా ఆర్నా కాపీ చేస్తుంది. సో మేము చాలా శ్రద్ధగా మనం ఏం చేస్తున్నాం అది రిఫ్లెక్ట్ అవుతుంది అన్న కాన్షియస్నెస్ ఉంటే మనం చాలా బాగా బిహేవ్ చేస్తాం. అండ్ మన పిల్లలు కూడా చాలా బాగా బిహేవ్ చేస్తారు. ఈ పార్క్కి వచ్చిన తర్వాత మొత్తం అందరి వ్యూవే మారిపోతుంది. పిల్లలందరితో కలిసినప్పుడు మన బేబీ వాళ్ళతో పాజిటివ్గా ఇట్లా హగ్గీలు ఇచ్చి కిస్సీలు ఇచ్చి ప్రేమగా వ్యవహరించినప్పుడు అమ్మయ్య ఓకే వీఆర్ డూయింగ్ ఇట్ రైట్ వే అని మన మనసుకు అనిపిస్తుంది. అంటే దిస్ ఇస్ టూ ఎర్లీ టు సే దిస్, బట్ మనం మొదటి నుంచి నేర్పిస్తేనే కదా వాళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత అన్నీ నేర్చుకుంటారు. అది చూసారా, ఆర్నా ఇప్పుడు ఫుల్గా ఆడేసుకుంటుంది. ఆ చంటి పిల్ల వచ్చి నాకు హగ్గిస్తుంటే ఆర్నా కూడా ఆ పిల్లకి తిరిగి వెళ్ళి హగ్గిచ్చింది. ఆ వీడియో కనిపించలేదు బికాస్ 9 months ఉన్నప్పుడు చేసిన వీడియో కదా. బట్ ఇప్పుడు మీరు మాత్రం మీ పిల్లలతో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఏం పార్క్కి తీసుకెళ్తారు, ఎన్నిసార్లు తీసుకెళ్తారు, లేదంటే డైలీ వాకింగ్కి వెళ్తారా, మీ యాక్టివిటీ ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా నాకు కమెంట్స్లో పెట్టండి. పిల్లలతో పాటు మనం కూడా పార్క్కి వస్తే మనకు కూడా ఒక రిలీఫ్ లాగా ఉంటుంది. వాళ్ళు ఆడుతున్నప్పుడు మనం చూస్తే మనకు కూడా హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అండ్ ఇవన్నీ కూడా ఒక కోర్ మెమరీ లాగా ఉంటుంది ఖచ్చితంగా. రేపు పొద్దున్న ఆర్నా పెద్దగా అయిపోయాక ఆర్నా నేను తీసుకొని ఇలా ఈ పార్క్కి వచ్చేవాళ్ళము అని చెప్పి మనం వాళ్ళతో చెప్పడానికి ఉంటుంది. అండ్ మన మైండ్లో ఇవన్నీ ఎప్పుడు రిజిస్టర్ అయిపోయి ఉంటాయి. ఇక్కడ ఈ సౌండ్ వస్తుందన్నమాట, డమ్ 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 అని. ఆర్నా అయితే ఫుల్ డాన్సులు కూడా వేస్తుంది, బాగా ఎంజాయ్ చేసింది. అంటే ఈ పార్క్లో వీళ్ళు చాలా స్మార్ట్గా ప్లాన్ చేశారు ప్రతిది కూడా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆ ఫీజీ స్పిన్నర్ లాగా, ఇది చూడటం వల్ల బ్రెయిన్ అండ్ ఫింగర్ మూవ్మెంట్ కోఆర్డినేషన్ చాలా బాగుంటుంది అండ్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది పిల్లలకి. అండ్ దీంతోపాటు సెన్సిటివ్ డెవలప్మెంట్ కూడా చాలా గట్టిగా ఉంటుంది. అండ్ వీళ్ళ కోఆర్డినేషన్ సెల్స్ అంటే వాళ్ళ బ్రెయిన్కి చెయ్యికి కోఆర్డినేషన్ ఎలా ఉంది అనేది ఆ ఫీజీ స్పిన్నర్స్ని ఆపేదాన్ని బట్టి కూడా డాక్టర్స్ డిసైడ్ చేస్తూ ఉంటారంట. అలాంటి గేమ్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టడం వల్ల పిల్లలు బాగా ఎంజాయ్ చేయడము ప్లస్ వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళ మైల్ స్టోన్స్ని కూడా ఈజీగా రీచ్ అవుతూ ఉంటారు. అండ్ ఇలా ఆడుతూ ఉన్న పిల్లల్ని చూస్తూ ఉంటే ఎంత హాయిగా అనిపించిందో. ఇప్పుడు ఇటుపక్క అంతా కూడా చిన్న పిల్లలు అనమాట, ఇన్ఫెంట్స్ అందరూ ఇటుపక్క ఆడుతున్నారు, ఇన్ఫెంట్స్ అండ్ టాడ్లర్స్ కూడా. అటుపక్క వచ్చేసి కొంచెం పెద్ద పిల్లలు ఆడుతున్నారు అనమాట. అటుపక్క ఫుట్బాల్ తర్వాత పెద్ద పెద్ద గేమ్స్ అన్నీ ఆడుతున్నారు పిల్లలందరూ కూడా. అందుకు ఆ గేమ్స్ కొంచెం దూరంగా పెట్టారు. ఈ పార్క్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటి అంటే ప్రతి ఏజ్కి పిల్లలకి సపరేట్గా జోన్స్ పెట్టారు, సో దట్ ఏ పిల్లలకి దెబ్బలు తగలకుండా ఉండడానికి. అండ్ ఈ పార్కులో వచ్చేసి అందరూ మోస్ట్లీ ఫాదర్సే వస్తున్నారు. మీరు నోటీస్ చేస్తే నా వీడియోలో సగం మంది మగవాళ్ళే కనబడుతున్నారు. అందరూ వాళ్ళ పిల్లల్ని తీసుకొని ఫాదర్స్ వస్తున్నారు. ఎప్పుడు మదరే తీసుకొని వెళ్ళాలి అని మాత్రమే చాలాసార్లు వింటూ ఉంటాము. అది అస్సలు కరెక్ట్ కాదండి. పేరెంట్స్ ఇద్దరూ కూడా ఈక్వల్గానే చూసుకోవాలి పిల్లల్ని, ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ. ఆర్నా నాతో ఎంత ఎంజాయ్ చేస్తుందో ప్రతీక్తో కూడా అంతే ఎంజాయ్ చేస్తుంది. అండ్ ప్రతీక్ కూడా తన టైం ఖచ్చితంగా తీసి ఆర్నాకి ఎంత టైం ఇవ్వాలో అంతకంటే ఎక్కువ టైమే ఇస్తారు తను. సో ఇలా పేరెంట్స్ ఇద్దరు కూడా కలిసి పిల్లలతో ఎంజాయ్ చేయడము, వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల పిల్లలు కూడా చాలా హ్యాపీగా హెల్తీగా పెరుగుతారు. అండ్ ఈ పార్క్ వచ్చేసి 0 కాస్ట్ అండి, అసలు ఇందులో డబ్బులు ఏం ఛార్జ్ చేయరు, ఫ్రీ పార్క్. ఇందులో అన్ని రకాలు ఉంటాయి, ఆడడానికి, టచ్ చేయడానికి, ఫీల్ అవ్వడానికి, టెక్స్చర్, కలర్, సౌండ్, ఇలా పిల్లలు అన్నీ నేర్చుకోవటానికి కావాల్సినవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు అక్కడ ప్రతీక్ ఆడిస్తున్నది వచ్చేసి ఒక సౌండ్, నేను మ్యూట్ అవుతాను, మీకు ఆ సౌండ్ వినిపిస్తుంది చూడండి.
ఆర్నాతో పాటు నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. స్పెషలీ నాకు ఉయ్యాలు ఊగడం అంటే చాలా ఇష్టం అండ్ ఆర్నాకు కూడా బాగా నచ్చినట్టుంది. పార్క్కి వెళ్ళిన దగ్గర నుంచి ఆ ఉయ్యాలే చూపిస్తోంది అక్కడ తీసుకెళ్ళు అని. ఈ ఉయ్యాల గొప్పదనం ఏంటి అంటే ఇది బేబీ ఇంకా మనం కూర్చున్నప్పుడు లాక్ చేసుకోవచ్చు అనమాట. బేబీ కింద పడిపోతుంది అన్న భయం కూడా ఉండదు. అంటే ఇంకా చంటి పిల్లల్ని కూడా తీసుకొని వచ్చేస్తున్నారు కాబట్టి అలాంటి సేఫ్టీ మెజర్స్ కూడా బాగా తీసుకున్నారు. అండ్ ఈ ఉయ్యాల, ఈ పార్కు ఇవన్నీ అయితే నేను మామూలుగా ఎంజాయ్ చేయలేదు. అండ్ ఇంకొంచెం ఇప్పుడు ఈ ఉయ్యాల తిరుగుతున్నప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు, జోన్ వైజ్ చెప్పాను కదా, కొంచెం పెద్ద పిల్లలు చిన్నపిల్లలు అని చెప్పి ఇంకా రకరకాలైన గేమ్స్ ఉన్నాయి. మా ఫ్రెండ్ పిల్లలు వచ్చినప్పుడైతే వాళ్ళు కొంచెం పెద్ద పిల్లలు అనమాట, వాళ్ళైతే మస్తు ఆడుతూ ఉంటారు ఇక్కడ. సో ఇలా రకరకాల ఏజ్ గ్రూపులకి అందరినీ ఒక దగ్గర టార్గెట్ చేసి ఇలా పార్కులు కడితే ఎంత కన్వీనియంట్గా ఉంటుందో పేరెంట్స్కి కూడా. పార్క్కి వచ్చే ముందే ఆర్నాకి కావాల్సిన వాటర్, మిల్క్ అన్నీ రెడీగా పెట్టుకున్నాము. అండ్ చాలా హ్యూమిడిటీ ఉంటుంది మేము ఉండే ఏరియాలో. పిల్లలు ఆడి ఆడి వాళ్ళు కూడా డీహైడ్రేట్ అవుతారు. సో మధ్యలో వాటర్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడికి వస్తే నాకు ఒక మెమరీ వచ్చింది. అదేంటి అంటే చిన్నప్పుడు మా స్కూల్లో ఇట్లా ఊగేవి స్క్వేర్గా ఉండేవన్నమాట. వట్టే చాడేసేదాన్ని, దాంట్లో వెళ్ళేసి టీచర్ని అడిగేదాన్ని, టీచర్ అర్జెంటుగా సుస్సు వస్తుంది అని చెప్పి అబద్ధాలు ఆడేసి వెళ్ళి ఉరుక్కుంటూ వెళ్ళి 2 నిమిషాలు గబగబా ఆడేసుకుంటూ వచ్చేసేదాన్ని. ఎంత ఆడేదాన్ని అంటే అసలు ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండేదాన్ని కాదు. మా అమ్మ అయితే ఎత్తుక్కోలేక పిచ్చెక్కిపోయేది. నన్నైతే ఎంత తిట్టేదంటే అస్సలు తినవు, ఏం చేయవు, ఎప్పుడు ఆడుతూనే ఉంటావు అని చెప్పి. ఇప్పుడు పిల్లలు వచ్చేసి ఐ ఫీల్ సో బ్యాడ్. అండ్ యూనో ఈ జనరేషన్ అలాగే ఉంది, వాళ్ళు అసలు చాలా తక్కువ ఆడడం బయటకు వెళ్ళి. బట్ ఇప్పుడు మేము ట్రై చేస్తున్నాము ఆర్నాతో కుదిరినంత బయటకు తిప్పడానికి, ఎందుకంటే ఇప్పుడిప్పుడే కొంచెం ఇంకా పెద్దగా అవుతుంది, దానికి తెలుస్తోంది కాబట్టి. యా, సో మీరు చిన్నప్పుడు ఎక్కువగా ఏ గేమ్ ఆడేవాళ్ళో నాకు కమెంట్లో చేసి చెప్పండి. ఇవి పేరెంట్స్ కూర్చొని పిల్లలతో ఊగిస్తారనమాట. మన ఒళ్ళో మన పిల్లల్ని మనం కూర్చోపెట్టుకోవచ్చు. ఇది చాలా ఇష్టం నాకు, భలే కంఫర్ట్గా ఉంటుంది అండ్ పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. సో ఈ ఏరియా అనేది అంతా కూడా చిన్నపిల్లలది అనమాట. మొత్తం ఇన్ఫెంట్స్ అందరూ ఉంటారు ఈ ఏరియాలో, పిల్లలు ఇక్కడ ఆడుకోవడానికి. ఏజ్ వైజ్ డివైడెడ్గా ఉంది ఈ పార్క్. సో ఆ వెనకాల వచ్చేసి కొంచెం పెద్ద పిల్లలకి. పార్కుకి వెళ్ళేటప్పుడు మనం ముఖ్యంగా కావాల్సిన వస్తువులు తీసుకొని వెళ్ళాలి. అవి ఏంటి అంటే చంటి పిల్లలకైతే డైపర్స్ ఎక్కువగా పెట్టుకోవాలి బ్యాగ్లో, ఎందుకంటే వీళ్ళు ఆడి ఆడి యూరిన్ ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి. అండ్ డైపర్ ర్యాష్ రాకుండా డైపర్ ర్యాష్ క్రీమ్, డైపర్స్, డ్రెస్సెస్ ఎక్స్ట్రా ఒక పేర్. అండ్ చంటి పిల్లలు అయితే వాళ్ళకి కావాల్సిన పాలు, లేకపోతే ఫార్మల్, లేదంటే బ్రెస్ట్ మిల్క్. కొంచెం పెద్ద పిల్లలు అయితే స్నాక్స్. అండ్ ఒకవేళ ఎండగా బాగా ఉంది అంటే ఎండ తగలకుండా సన్ ప్రూఫింగ్ హ్యాట్స్ లాంటివి, కళ్ళద్దాలు. అండ్ స్పెషలీ చంటి పిల్లలు అంటే ఆర్నా వయసు పిల్లలకు వచ్చేసరికి మనం చేతిలో ఒక శానిటైజర్ లేకపోతే వాటర్ బాటిల్ లాంటిది ఖచ్చితంగా పెట్టుకోవాలి. పిల్లలు అవన్నీ ముట్టుకోవటం వల్ల విపరీతమైన జెమ్స్కి వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు. సో అవి కూడా మంచిదే, కాకపోతే మరి అది మరి పార్క్ కదా, చాలామంది ముట్టుకుంటారు కాబట్టి ఇమ్మీడియట్గా మేము ఆర్నా ఆడినంతసేపు ఆడనిచ్చేసి అది చెయ్యి నోట్లో పెట్టుకోకుండా మాత్రం చూసాము. అయిపోయిన తర్వాత ఆర్నా చేతులు శుభ్రంగా కడిగేసి శానిటైజ్ చేసి మేము కారులో ఇంటికి తీసుకెళ్ళామన్నమాట. ఈ గ్యాప్ లోపల ఫుల్ డ్రెస్సెస్ వేయడం చాలా ఇంపార్టెంట్. పార్క్స్కి వచ్చేటప్పుడు ఒకవేళ ఫ్రాక్ వేసినా కూడా కింద లెగ్గిన్స్ వేసి తీసుకొని రావాలి, ఎందుకంటే ఇలా పాకినప్పుడు కూడా ఆ గడ్డి గుచ్చుకోవటము, లేదంటే అండ్ గడ్డిలోంచి చిన్న చిన్న పురుగులు వస్తుంటాయి బ్లాక్ కలర్వి, అవి కరవకుండా ఉండడానికి బగ్ స్ప్రే లాంటివి మనం ఇంట్లోనే వేసి తీసుకొచ్చినా, లేకపోతే మనకి ప్యాచెస్ లాగా దొరుకుతాయి, అది డ్రెస్కి పెట్టినా కూడా బాగానే ఉంటుంది. నేను ఆర్నాకి డ్రెస్కి పెట్టాను లోపల. దానివల్ల ఏంటంటే దోమలు కానీ బగ్స్ కానీ అవేమీ దగ్గరికి రావు, కరవవు కూడా. పిల్లల్ని ఇలా పార్క్కి తీసుకొచ్చేటప్పుడు గ్యాజెట్స్ లాంటివి మాత్రం తీసుకొని రాకూడదు. చాలామంది పిల్లలకి ఫోన్స్ అలవాటైపోయి ఉంటాయి, ట్యాబ్స్ అలవాటైపోయి ఉంటాయి. అవన్నీ కూడా పార్క్స్కి వచ్చినప్పుడు మాత్రం అవాయిడ్ చేస్తే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, నేచర్ని ఎంజాయ్ చేస్తారు. ఇంట్లో ఉంటే వాళ్ళు ఫోన్లు ఎలాగో చూస్తారు. ఆర్నాకైతే నేను ఫోన్, టీవీ ఏది అలవాటు చేయలేదు. ఇది డెఫినెట్గా పర్సనల్ చాయిస్ అండి, పేరెంట్స్ది. నేను ఎవరిని కామెంట్ చేయను, ఎవరి గురించి నేను చెప్పడం లేదు. అమ్మయ్య, దాంతో ఆడించినంతసేపు ఆడేసుకున్నాం మేము, అయిపోయింది. ఇప్పుడు టీ బ్రేక్. నేను టీ తెచ్చుకున్నా, గ్రీన్ టీ. ఓకే, ఇక్కడ ఒక బండి వస్తుంది, ఐస్ క్రీమ్ బండి. సో ఐస్ క్రీమ్ బండిలో కూడా అన్నీ దొరుకుతాయి, ఐస్ క్రీమ్స్ లాంటివి అన్నీ దొరుకుతాయి. కానీ మన ఇంట్లో నుంచి తెచ్చుకుంటే చాలా బాగుంటుంది కదా. పోయినసారి వచ్చినప్పుడు నేను వాటర్ తెచ్చుకోకుండా వచ్చేసాను హడావిడిగా. దాహం వేసేసింది బాగా, చాలా ఎండగా ఉంది మాకు. బట్ ఈసారి నేను కొంచెం ప్లాన్డ్గా గ్రీన్ టీ తెచ్చుకున్నాను. ఆర్నా పార్క్కి వెళ్ళిన ప్రతిసారి కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది అండ్ చాలా కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంది అక్కడ పిల్లలందరినీ చూసి కూడా. నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఈ పార్క్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ మా ఇంటి దగ్గర కూడా ఇలాంటి పార్క్ ఒకటి ఇంకోటి కడుతున్నారు. అండ్ ఇంకా మీకు చాలా అప్డేట్స్ వస్తూ ఉంటాయి నెక్స్ట్ వ్లాగ్స్లో కూడా. కొన్ని వ్లాగ్స్ మీరు ఇంకా చూడాలనుకుంటున్నారా, కొంచెం
కొంచెం ఒక ఫ్యూ మంత్స్ అటు ఇటు గ్యాప్లో ఉన్నాయి. అవి వేయమంటే వేస్తాను ఖచ్చితంగా ఎడిట్ చేసి. లేదంటే అప్కమింగ్ వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. చాలా లైఫ్ అప్డేట్స్ ఇవ్వబోతున్నాం మీకు ఆ వ్లాగ్స్లో. డోంట్ మిస్ దట్. అండ్ ఒకవేళ ఈ వ్లాగ్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్, సబ్స్క్రైబ్, షేర్, అండ్ ఐ లవ్ యూ ఆల్.